మరి మసాలా వంటల్లో మనకి ఏం స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు మన పార్టిసిపెంట్స్ అడిగి తెలుసుకుందాం. ముందుగా వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు రేఖ అండి. రేఖ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్షునగర్ నుంచి వచ్చామండి, హైదరాబాద్ దిల్షునగర్ నుంచి వచ్చాం. మన ఊర్లోనే. ఓకే, మీ పేరు? ఉమా. ఉమా, ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజిగిరి అంటే మీరేంటి రిలేటివ్సా లేకపోతే ఫ్రెండ్సా? ఎలా? కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్? కాలేజా? ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను మేతి కీమా చేయబోతున్నాను. కర్రీ, మేతి కీమా కర్రీ, మటన్ మేతి కీమా కర్రీ. ఓకే, స్పెషల్ గా ఉంటుందా లేకపోతే రెగ్యులర్ గా? మన హైదరాబాద్ స్పెషల్ అది మేతి కీమా కర్రీ. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని తెలుసు, కానీ మేతి కీమా కర్రీ అనేది హైదరాబాద్ స్పెషల్. హైదరాబాద్. అవునా? అవును, చేసాక తెలుసు అవునా కాదా అని. మరి మీరు? చికెన్ టిక్కా కర్రీ. ఓకే, చికెన్ టిక్కా కర్రీ చేస్తున్నారా? చికెన్ తో కర్రీ రెగ్యులర్, అది టిక్కా చేసి కర్రీ చేయడం డిఫరెంట్ గా ఉంటుందా? ఓకే, ఎవరు నేర్పించారు మీకు అది? యూట్యూబ్. మెయిన్ పెద్ద ఫ్రెండ్ యూట్యూబ్ అయిపోతుంది, అంతేనా? అవును. ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? తను చేస్తారు. ఉమా చేస్తారు. వీళ్ళిద్దరు ఉమా చేస్తారు. అది ఎవరు చేయబోతున్నారు అడగంగానే తను మరి ఇక్కడ ఈవిడేమో బయటకే అనేసారు తను చేస్తారు ఈవిడేమో అంట. ఎవరు చేస్తారు చెప్పండి మీరు? అంతేనా? కాంప్రమైజ్ అయ్యారా తన కోసం? ఓకే, ఉమా అప్పుడు కూడా లాస్ట్ వరకు ఉమానే చేస్తుంది అంట. సరే, ఓకే ఉమా గారు, సో మీరు టిక్కా ఏదో డిఫరెంట్ గా చేస్తున్నారు కదా, సో ఫస్ట్ మీరు చేస్తారు అంతే కదా. సో చికెన్ టిక్కా కర్రీ. చికెన్ టిక్కా కర్రీ. ఓకే, చికెన్ టిక్కా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ టిక్కా కర్రీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చికెన్ టిక్కా కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేసేద్దాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయండి. అవునండి. చికెన్ ఒకటి, మళ్ళీ అక్కడేదో ఇంకొక అది కూడా చికెనేగా. ఇది మ్యాగ్నేట్ చేసిందండి. ఒక 1 అవర్ ముందు అన్ని మిక్స్ చేసి పెట్టుకుంటే. ఓకే, ఇప్పుడు ఎలాగనేది మాకు చూపిస్తారు. ఇది ఎలా ప్రాసెస్ చూపిస్తాను. చేసి పెట్టింది ఇది. అది ఓకే, సో ఎలాగనేది మాకు చూపిస్తారు, చూపించండి. పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, ధనియా పొడి, దీనికి మిరియాల పొడి. నార్మల్ కర్రీస్ ఉండదు, ఈ టిక్కా కర్రీకి మిరియాల పొడి. మామూలుగా వచ్చి పెప్పర్ అంటే మిరియాలతో కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు బాగా చేసినట్టున్నారు. సో అలా కావాలి, అలా ఉంటే బాగుంటుంది, పట్టుకుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. సో మామూలు పెరుగు వేసేయచ్చు, పుల్ల పెరుగు ఉండాలి అలా ఏం లేదండి. మనము దీనికి లెమన్ వేసుకుంటున్నాం కదా, ఇంకా ఇదంతా బాగా కలపాలి. సో కలిపేసింది ఇంకా అది. సో ఇంక మేము కలపాల్సిన అవసరం లేదు, కలిపేశారు కాబట్టి కలిసిపోయింది. ఓకే, పక్కన పెట్టండి. సో అది అలా కలుపుకోవాలి, అవన్నీ వేసి అలా కలిపేసి ఒక 1 అవర్ అయినా వచ్చి 1 అవర్ బాగుంటుంది. ఇట్లా ఓకే, పెట్టుకుంటాం. ఇదేమొచ్చి మనం ప్యాన్ లో వేసుకుంటాం. ఓకే, మీరు కలిపిన వాటర్ లో ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా? వాటర్ లెమన్ ఒకటే వేసారు. మరి అక్కడ అంత వాటర్ వచ్చింది? పెరుగు ఉంటది కదా, పెరుగు చికెన్ లో కొంత వాటర్ ఉంటుంది కదా, అది కూడా బయటకు వస్తుంది. ఇలా కలిపి ఉంచితే చికెన్ లో వాటర్ కూడా వచ్చేస్తుందా? ఓకే, ఇంక తిప్పుకోవడమే కదా. ఇది తిప్పుకొని సిమ్లో కాలాలి. ఓకే, సో ఇటు ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాం. సో మీరు ఇలా కర్రీ చేసుకుంటారు అంతే కదా? ఓకే, షిఫ్ట్. ఓకే, ఇది సో ఇవి తిప్పుతూ ఉంటే సరిపోతుంది, ఇంకా ఈ డ్యూటీ నేను తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మీరు అక్కడ చేయండి, ఏం చేస్తారు? కొంచెం ఆయిల్ వేసుకుందాం, తర్వాత గరం మసాలా వేద్దాం. మీరు ఎవరి మీద ప్రయోగించారేమంట? మా పిల్లలకి ఇష్టం. పిల్లలకి మీ ఫ్రెండ్ మీద ప్రయోగించలేదా? ఆమె తిన్నారండి. బాగా చేస్తారండి? బాగా చేస్తున్నారు. ఓకే, తను నాన్ వెజ్ పర్ఫెక్ట్ అండి. అవునా? మరి మీరు?
ఆమె కూడా చాలా బాగా చేస్తారండి. మా ఇంట్లో రోజండి. అసలు మామూలుగా లేదు కదా. ఈవిడ గురించి ఇక్కడ అడగగానే ఈవిడ ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ ఈవిడ చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ అండి. ఓకే. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందాం. ఓకే. మసాలా దినుసులు వేసారు అండ్ బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయ చీలికలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి మీరిద్దరు? కాలేజీ టైం నుంచి కదండి. కాలేజ్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 15 years. 15 years నుంచా? క్యాప్సికమ్, ఆనియన్. ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటాయా? అవునండి. అంతేనా? ఆల్మోస్ట్ వేగిపోయినట్టు పచ్చిమిరకాయలు చూస్తే తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ఆనియన్ పేస్ట్. మీరు ఆల్రెడీ అంత ఆనియన్ వేశారు కదా, మళ్ళీ ఇందులో కూడా ఆనియన్ గ్రేవీ కోసం అండి. గ్రేవీ కోసం. ఓకే. అంటే మొత్తం ఉల్లిపాయలు ఎక్కువ అని అడిగాను. ఒకటే ఆనియన్ ఇది. ఆ కర్రీ అంతా అయ్యాక పీసెస్ అందులో వేసేస్తారా? అంతేనా? ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో పసుపు, కారం, మిర్చి వేసాం, అందులో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం సరిపోదు. ఉప్పు, సాల్ట్, గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కొంచెం పిప్పర్ పొడి. వాటర్ యాడ్ చేయాలా? ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకో. చూసుకోండి. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి ఇద్దరుని? కాల్స్ చేసుకుంటామండి ఒకరికొకరు. తర్వాత పిల్లలు ఉన్నారు కదా. ఓకే. ఒక్కరి కాదండి, చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. మీ గ్రూప్లోనా? గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు పొడి వేసుకుందాం. ఇది కాజు పౌడర్ అయితే ఇంకొంచెం థిక్ అంటే దగ్గర కదా. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్ మొత్తం పోవాలా? ఆయిల్ పోదులేండి, కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్. మాడిపోతుంది, ఇంకా ఆఫ్ చేసి ఆఫ్ చేసండి. టిక్కాలు రెడీ అయిపోయి ఆ టిక్కాలు ఇప్పుడు గ్రేవీలో వేసుకుందాం. వేసుకుందాం. కస్తూరి మేతి వేసుకుందాం. ఓకే. ఇందాక చెప్పిన జ్యూస్ ఇప్పుడు రెండులో యాడ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా. ఇంకేమైనా ఉందా? ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం. లాస్ట్ లో పెరుగు యాడ్ చేస్తారా? భావన గారు, చికెన్ టిక్కా కర్రీ. ఓకే. చికెన్ టిక్కా కర్రీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ టిక్కా కర్రీ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చికెన్ ముక్కలు, కస్తూరి మేతి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ టిక్కా కర్రీ రెడీ. చికెన్ టిక్కా కర్రీ ఉమా గారు చేశారు, రెడీగా ఉన్నారు. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, రావు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏం చేశారు?
చికెన్ టిక్కా కర్రీ ఉమా గారు చేశారు. ఓకే. సో మీరు టేస్ట్ చేసి చెప్పాలి. నేను అడిగాను స్పెషల్ గా ఉంటుందా అని అంటే ఎస్ స్పెషల్ గానే ఉంటుందని. ఓకేనండి. దీనికి ఎందుకు చికెన్ టిక్కా అని పెట్టారు? ముందు టిక్కలా తయారు చేసి తర్వాత కర్రీలో వేస్తాం. సో డిష్ బాగున్నదండి.